భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువనే మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువనే మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రియమైన సోదరి సోదరులకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ సహోదరులందరికీ, సేవకులకు, వక్తలకు, మరి విఘ్నులకు, సువార్థికులకు యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత, లేక చాలా కాలం తర్వాత ఇలాగ సోషల్ మీడియాలో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అలాగనే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మరి నా స్నేహితులకు, మిత్రులకు, అలాగనే జాతీయ అంతర్జాతీయ మరి సువార్థికులకు, ప్రపంచ సువార్థికులకు, వర్తమానికులకు, తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులకు, సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినాలలో మరి మొదటి శతాబ్దంలో ఎలాంటి ప్రమాదకరమైనటువంటి సూచనలు, హెచ్చరికలు, బెదిరింపులు జరుగుతూ వచ్చాయో, అలాగనే ఈ ప్రస్తుత కాలంలో మరి భారతదేశంలో క్రైస్తవులకు, సువార్థికుల మీద, మందిరముల మీద, సేవకుల మీద చేయబడుతున్నటువంటి అభియోగాలు, అభండాలు, మరి అంత మాత్రమే కాకుండా చర్యలు, అంత మాత్రమే కాకుండా దాడులు, ఎన్నో రకాలుగా మరి వాటిల్లినటువంటి పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకు, సేవకులకు, జాతీయ అంతర్జాతీయ సువార్థికులకు, వర్తమానికులందరికీ విదితమే. ప్రస్తుత కాలంలో విశ్వాసులు ఎంతగానో భయపడుతూ, సేవకులు ఎంతగానో భయాభ్రాంతులకు గురి చేయబడుతున్నటువంటి అనుభవాలు మనందరము చూస్తుంటున్నాం. ఈ దినాలు ఏ పరిస్థితులలో క్రైస్తవ మీద కొంతమంది భారతీయులే, వారు సహోదరులే ఒకప్పుడు మనకు, కానీ ప్రస్తుత కాలం భారతదేశంలో మతోన్మాదులుగా పిలువబడుతూ, మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ, అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంతో భయానకమైనటువంటి పరిస్థితులు కలిగిస్తూ, అంత మాత్రమే కాదు, మైనార్టీల మీద ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు, బెదిరింపులు, భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేక మా జిల్లాను, మా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ముస్లిమ్స్ మా దేశంలో ఉండడానికి వీల్లేదు, పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అంత మాత్రమే కాదు, క్రైస్తవులు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, వారెక్కడో క్రైస్తవ దేశానికి అమెరికాకు వెళ్ళిపోవాలి, మా దేశాన్ని ఖాళీ చేయాలి అన్నటువంటి ప్రగల్భాలు ఎంతమందో వింటూ భయపడుతుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు చేస్తున్నటువంటి మరి అభండాలే కాక, మతోన్మాదులుగా పిలువబడుతున్న వారు చేస్తున్న అభండాలు మాత్రమే కాక దాడులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ మైనార్టీలుగా ఉన్నటువంటి సహోదరులు, ఇస్లామీలు అయితేనేమి,
క్రైస్తవులైతేనేమి, మరి హిందూ నాయకుల మీద కానీ, హిందూ సమాజం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ ఎలాంటి ప్రతిదాడికి దిగకుండగా వారు విశ్వసిస్తున్న విశ్వసనీయతను కాపాడుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి భారతీయులముగా మనం జీవించాలి అనేటువంటి ఎంతో మౌనం దాలుస్తూ సహనము ఓర్పుతో ఉన్నప్పటికీ ప్రియమైనటువంటి వారలారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎంతో భయంకరమైనటువంటి భారతదేశంలో మతపిచ్చగలిగినట్టు విధానంలో భారతదేశం అనేది ఒక నియంత పరిపాలనకు చెందినటువంటి విధానంలో ఈ దినాలు మనము చూస్తూ ఉంటున్నాం. భారతదేశం అనేది ఒక డెమోక్రసీ పరిపాలన జరుగుతుందా లేక ఇంకేదైనా విధంలో ఉందా నియంత పరిపాలనలో అన్నటువంటి విధానంలో ఈ దినాల్లో మైనార్టీల మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్నటువంటి విషయము మనందరికీ విదితమే. గడిచిన మాసాల్లో చూస్తే ఇస్లామీ కుటుంబంలో కత్వా జిల్లాలో జమ్మూ కాశ్మీర్లో పసిబిడ్డ ఆసిఫా మీద జరిగినటువంటి అరాచకాలు భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు అందరికీ తెలిసినప్పటికీ ఆ విషయంలో పసిబిడ్డ మీద జరిగినటువంటి అరాచకాలు, చెన్నూరులో పసిబిడ్డ మీద జరిగినటువంటి ఒక యవనస్తులు చేసినటువంటి మరి అరాచకమైనటువంటి కార్యక్రమాలు, అసాంఘికమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వారి విషయంలో ఎలాంటి చర్య లేకుండా చిన్న చిన్న విషయాలను మాత్రము ఇస్లామీలు, క్రైస్తవులు వాటన్నిటినీ ఎంతో పెద్దగా చూస్తూ భారతదేశం నుండే ఈ క్రైస్తవులను, ముస్లిమ్స్ను మేము వెళ్ళగొడతామని మాట్లాడుతున్నటువంటి విధానము ఎంతో భయాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితులు. కనుక అలాగన భయపడుతున్నటువంటి క్రైస్తవ సమాజానికి, మరి మైనార్టీలందరికీ అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా సువార్థికులు, సేవకులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులుగా ఉన్నటువంటి వారు, తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు, యేసు ప్రభుని సేవిస్తున్నటువంటి క్రైస్తవులందరికీ అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు వారి నామంలో ఎవరి బెదిరింపులకు భయపడవలసినటువంటి అవసరత లేదు. మనందరము ప్రభు మీదనే ఆధారపడి మొదటి దినాలలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఎలాగో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ వచ్చారో, ఎలాంటి బెదిరింపులు ఆ దినాల్లో ఎదుర్కొంటూ వచ్చారో, సువార్థికులు, సేవకులు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవ చేస్తూ వచ్చారో, ఈనాడు కరీంనగర్ జిల్లాలో ఉన్నవారైనా కానీ, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి విశ్వాసులైన, సేవకులైన, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులందరికీ మనము భయపడవలసిన అవసరం లేదు. ప్రభు మీద ఆధారపడి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, మనకు అప్పగింపబడిన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. విశ్వాసులుగా ఉండి శ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. సువార్థికులైతే సువార్త ప్రకటించే విషయంలో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. జాతీయ అంతర్జాతీయ వర్తమానికులైతే దేవుడు అప్పగించినటువంటి పనిలో ఆ కర్తవ్యము చక్కగా నిర్వర్తించే వారముగా ఉండాలని, ఎవరి బెదిరింపులకు మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాంటి మాటలు చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే సుస్పష్టముగా మనము మనుషులకు భయపడని అవసరం లేదు, ఆత్మను, దేహమును నరకంలో పడవేసే వారికి మిక్కిలిగా మనం భయపడాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది.
కనుక సువార్థికులు, క్రైస్తవులు, జాతి అంతర్జాతీయ వర్తమానికులందరికీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి మనం పనిచేయాలని ధైర్యం కలిగి మనం జీవించాలని ఒక సహోదరుడిగా, సేవకుడిగా కరీంనగర్లో ఉన్న వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారు, భారతదేశంలో ఉన్నటువంటి సువార్థికులు, సేవకులందరికీ ధైర్యపరచడానికి ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వస్తుంటున్నాను. సదుద్దేశంతో, సద్భావంతో ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించి విని ధైర్యపరచబడి దేవునిలో పురుకొల్పు పొందుతూ నశించిపోతున్న అనేకమైన ఆత్మల కొరకై మనం చేయుతిచ్చి అగ్నిగుండం తప్పించి నిత్యరాజ్యానికి వారసులుగా వారిని చేయడానికి మనవంతు మనము ప్రయత్నం చేయాలి. ఒక దినమున దేవుడు మనల్ని బలానమ్మకమైన మంచి దాసుడా అనే దాని కొరకై స్వార్థికులైన, సేవకులైన, జాతి అంతర్జాతీయ వర్తమానికులమైన మనందరూ పాడుపడవలసిన వారమై ఉంటున్నామని ప్రభు పేరిట ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. చూడండి, మీకు అందరికీ విదితమైనటువంటిదే, సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రబలుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతున్న మాటలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో, అవి ఏమేమి కలిగిస్తున్నాయో ఒకసారి మీరందరూ కూడా వినాలని కాబట్టి ప్రేమైన వారులారా, ఈ వీడియో వింటూ చూస్తూ వచ్చారు కదా, ఇవన్నీ కూడా భారతదేశంలో నుండి క్రైస్తవులని ఏమాత్రము నిర్మూలము చేయలేవని, ఈ బెదిరింపులు క్రైస్తవుల ఎంతమాత్రం భయపెట్టలేవని, క్రైస్తవులకు ఉన్నటువంటి అండ ఇలాంటి నాయకులకు, రాజకీయపు పార్టీలు, రాజకీయపు అధికారం మాత్రమే అండ ఉంది, వారికి మనుషులు మాత్రమే అండ ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను, క్రైస్తవులను, మన భారత రాజ్యాంగాన్ని మనందరం గౌరవించాలి. వారి మీద మనం ఎలాంటి అభియోగం చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి దాడులు చేయని అవసరం లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన పితరులు మొదటి శతాబ్దంలో ఉన్నవారు ఏం చేస్తూ వచ్చారో, వారు ఇలాంటి సమస్యలను, విపత్తులను ఎలాగనో ఎదుర్కొంటూ వచ్చారో, ఎలాగనో వారికి అప్పగింపబడిన కర్తవ్యాన్ని వారు నెరవేర్చుతూ వస్తూ వచ్చారో, మనం కూడా ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవము ఎలాంటి విధానంలో వాటిని ఎదుర్కొంటూ దేవుని సేవ చేస్తూ వచ్చారో, ఈనాడు మనందరం కూడా వాటిని ఎదుర్కొంటూ దేవుని సేవ చేయాలని, మరి సేవకులు, సువార్థకులు, విశ్వాసులకు, జాతి అంతర్జాతీయ వారందరికీ నా పిలుపునిస్తుంటున్నాను. ఒక సేవకుడిగా, సహోదరుడిగా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో ఉన్నటువంటి వారైనా, కరీంనగర్ జిల్లాలో ఉన్నవారైనా, లేక తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్నవారైనా భయపడని అవసరం లేదు. సత్యవేద గ్రంథం బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని అనుసరించి మన విశ్వాస జీవితం, మన సేవా జీవితం, భారతదేశపు రాజ్యాంగపు సార్వభౌమ అధికారానికి మనందరము లోబడుతూ భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యను సమగ్రవంతంగా కాపాడుకుంటూ మన విశ్వాస జీవితంలో భారతదేశపు రాజ్యాంగములో మమేకమై దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో శరవేగంగా ముందుకు దూసుకొని వెళుతూ నశించిపోతున్న ఆత్మల కొరకై భారము కలిగి వారికున్న వ్యసనాలలో నుంచి విడిపించి నిత్య అగ్ని కూడా తప్పించి దేవుని వైపు మళ్లించడానికి మాత్రమే మనము పనిచేస్తూ రావాల్సిన వారముగా ఉంటున్నాం. అందుకొరకే దేవుడు అలాంటి పరిస్థితులలో మొదటి శతాబ్దంలో
వారు ఎలా ఎదుర్కొంటూ వచ్చారో, దేవుని పని ఎలా చేస్తూ వచ్చారో, ఈనాడు క్రైస్తవంలో సేవలో ఉన్నటువంటి మనందరం కూడా ఆనాటి దినాల్లో మన పితరులు ఏం చేస్తూ వచ్చారో మనం కూడా వాటిని చేయవలసిన వారమై ఉంటున్నాం. లేకపోతే దేవుని పని మనం చేయలేం. బెదిరింపులకు భయపడి ఎక్కడో చివరిలో మూల కూర్చొని ఉంటే, దేవుని సేవను ఆపేస్తే, దేవుని వాక్యం చెప్తే నాగలి మీద చేయి వేసి వెనక్కి తిరిగిన వాడు పాత్రను కాడని. కాబట్టి బెదిరింపులకు భయపడక దేవుని పని ఆనాడు మన ప్రజలు, మన పితరులు ఎలా చేశారో దేవుని ప్రజల కొరకే సేవ, ఈనాడు మనం కూడా అలాంటి సేవ చేయవలసిన వారమే ఉంటున్నామని సత్యవేద గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యంలో ఇవన్నీ మీకు, ఈ మాటలన్నీ మీకు విదితమే, మీ అందరికీ తెలిసినవే. అయినా ప్రభు నా హృదయించిన భారాన్ని బట్టి భయపడుతున్నటువంటి వారందరికీ ఈ మాటలు తెలియపరచాలని, విన్నవించాలని, ధైర్యపరచడానికి మాత్రమే, దేవుని పనిలో కర్తవ్యం చేస్తూ ముందుకు సాగడానికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుందన్న చిరు ప్రయత్నంతో ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ వీడియోని వీక్షించిన వారందరూ ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట విన్నవించుచుండగా చిత్తగించుడి. చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో చూసినట్లయితే, ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొని, అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామను బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ధ్యానించడానికి ముందు మనము ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత స్థితికి కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తిరిగి నీ పాదల చెంతకు వస్తుంటున్నాం. కరుణించండి, కృప చూపండి. భయపడుతూ భయభ్రాంతులకు గురి చేయబడుతున్నటువంటి క్రైస్తవము, అలాగనే క్రైస్తవ సేవకులు, క్రైస్తవ జాతీయ అంతర్జాతీయ వర్తమానికులలో హృదయాలలో ఉన్నటువంటి భయము తొలగిపోయి ధైర్యంతో వారు నింపబడడానికి ఈ వీడియో ఎంతగానో సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మాత్రమే కాదు, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 17-18 వచనాలను ఆధారం చేసుకొని మొదటి శతాబ్దంలో మా క్రైస్తవమును ఎలాగన ఆనాడు ప్రజలు ప్రకటిస్తూ అలాగున కర్తవ్యం నెరవేర్తూ వచ్చారో, ఈనాడు కూడా మేమందరం కూడా ఈ అనుభవంలోనే జీవిస్తూ క్రైస్తవాన్ని ప్రభు మరి కాపాడుకుంటూ అలాగున నశించిపోతున్న ఆత్మలకు చేయుతనిస్తూ వారిని మీ వైపు త్రిప్పడానికి, మళ్లించడానికి, దుష్టత్వం నుండి, మలినం నుండి, అగ్నిగుణను తప్పించడానికి సహాయం చేస్తారండి. భారతదేశంలో ప్రగల్భాలు పలుకుతూ బెదిరిస్తూ మత నాయకులుగా, మత గురువులుగా ఉన్నటువంటి, మత ఛాందస్తపు వాదులుగా ఉన్నటువంటి మా భారతదేశము నాయకులను, మా భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాదులతో మీరు మాట్లాడండి, సమాధానకరంగా ఉంచండి. భారతదేశపు సమగ్రతను కాపాడడానికి, మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రభా మేము పాటుపడట కొరకై భారతదేశం యొక్క ప్రత్యక్షతలో మరి లౌకిక రాజ్యం యొక్క వినాదంతో ప్రభా మరి భారతదేశము సుభిక్షంగా శస్యశ్యామలంగా ఉండేదాని కొరకై సహాయం చేస్తున్నాల్సిందిగా వేడుకొనుచున్నాం. నినాదం చూసినప్పుడు ప్రభా కరుణించండి, కృప చూపండి. భారతదేశం నినాదాలు ఎంతో హర్షింపదగినట్టుగా ఉంటున్నాయి, కానీ ఆచరణలో చూసినప్పుడు ఎంతో భయంకరమైన విధానంలో కనపడుతున్నాయి. సర్వే జన సుఖినోభవంతోనే నినాదము ఎంతో అద్భుతకరంగా ఉంది, కానీ ఆచరణ చూసినప్పుడు అదెంతో ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నటువంటి అనుభవాలను ప్రభా ప్రజలను, అలాంటి వ్యక్తుల స్వభావమును మార్చి మంచి మనసుతో ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క ప్రత్యక్షతను విశదీకరించే వారిగా, భారతదేశం యొక్క మనుగడ, భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని అనేకులు గౌరవించినట్లుగా భారతదేశం యొక్క ప్రత్యక్షతలు మరి అధికారులు, నాయకులు, మత ఛాందస్యవాదులు గ్రహించినట్లు సహాయం చేయమని, ఈ మాటలు వింటూ వీక్షిస్తున్న వారికి ధైర్యపరచమని వందనములు చెల్లిస్తూ, నిష్ప్రయోజక నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో
స్తుతించు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమీన్. ప్రేమైన సోదరి సోదరులారా, వీడియో విన్నప్పుడు కరీంనగర్లో ఆ సమాజము ఆయన మాటలు విన్నప్పుడు ఎంతమంది క్రైస్తవులు, సేవకులు, వర్తమానికులు భయపడుతూ వచ్చారో. అయితే అలాంటి బెదిరింపులకు ఎవరు కూడా లొంగకూడదని, భయపడకూడదని, అలాంటి పరిస్థితులు మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు అధికారులు, నాయకులు చేసినప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవం ఎలా కాపాడుతూ, సమగ్రతను కాపాడుతూ దేవుని ప్రజల కొరకై ఎలాగన వారు సేవ చేస్తూ వచ్చారో, మనం కూడా అదే విధానంలో భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుతూ, భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క విధి విధానానికి సార్వభౌమ అధికారం కలిగిన వారమై జీవిస్తూ, దేవుడు మనకు అప్పగించిన పనిలో నిమగ్నులమై అనేకులకు చేయూతనిస్తూ దేవుని పని చేస్తూ మనము ముందుకు కొనసాగాలని ఒక సేవకుడిగా, సహోదరుడిగా ఈ మాటలు మీ గమనాన్ని తీసుకుని వస్తుంటున్నాను. గమనించండి, అపోస్తల కార్యము రాయబడినటువంటి దినాలు దాదాపుగా క్రీస్తు శకము 62వ సంవత్సరంలో ఈ అపోస్తల కార్యము రాయబడుతూ వచ్చింది. ఈ అపోస్తల కార్యం యొక్క గ్రంథకర్త వైద్యుడైన లూకా. ఈయన లూకా సువార్తని మరియు అపోస్తల కార్యములను కూడా రచిస్తూ వచ్చాడు, దేవుని చేత ప్రేరేపించబడిన వాడై. 28 అధ్యాయాలు కలిగిన అపోస్తల కార్యము 1707 వచనాలు దాదాపుగా కలిగి ఉంది. ఈ అపోస్తల కార్యముల యొక్క ముఖ్య ఉద్దేశము, అంశము పరిశుద్ధాత్మ కార్యములు, సంఘ అభివృద్ధిని గురించి అపోస్తల కార్యము తెలియజేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యము పరిశుద్ధాత్మ అనే పదము దాదాపుగా 70 పర్యాయములు అపోస్తల కార్యములో రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యంలో ముఖ్య అంశము పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పని విధానాన్ని గురించి విశదీకరిస్తుంది. అపోస్తలు చేసినటువంటి పరిచర్యను గురించి జ్ఞాపకము చేస్తున్నటువంటి గ్రంథమే ఈ అపోస్తల కార్యముల గ్రంథం. ఈ లోకంలో ఉన్న ప్రతి కార్యాలయము ఏదో రోజు మూతవేయబడవచ్చు, కానీ అపోస్తల కార్యములు ఆ మొదటి శతాబ్దము నుండి ఈనాటి వరకును, ఇక ముందుకును ఈ కార్యము లేక ఈ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వక్తలు, వ్యక్తులు, విఘ్నులు, వారి పని ఎప్పుడు కూడా ఆగిపోయేదిగా ఉండదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళు బలపరిచి, ధైర్యపరిచి, పురుగొల్పి వారికి అప్పగించిన కర్తవ్యాన్ని కొనసాగించేవాడిగా ఉన్నాడు సంఘము ఎత్తబడే వరకని యేసుక్రీస్తు నామంలో ఒక సహోదరుడిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ పుస్తకంలో చూస్తే అపోస్తల కార్యంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, పేతురు సౌలు లేక పేతురు పౌలు, సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు ఎక్కువగా ఇందులో పరిచర్య చేసినట్టుగా అపోస్తల కార్యములు మనకు విశదీకరిస్తుంది. సాక్షి అనే మాట అపోస్తల కార్యంలో దాదాపుగా 30 పర్యాయములు రాయబడి ఉంది. పౌలు లూకాను ఎక్కువగా సన్నిహితులు కనుక, లూకా ఎక్కువ సన్నిహితులు కనుక 17వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయము చూసి రాసినటువంటి సంగతులు. మరి మొదటి అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు, 16వ అధ్యాయం వరకు సేకరించి, పేతురు యోహానుల యొద్ద సేకరించి వైద్యుడైన లూకా ఈ మాటలను రాస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, పౌలు రోమ చెరసాలలో చెరసాలతో అపోస్తల కార్యం ముగింపు జరుగుతుంది. మత కేంద్రమైన యెరూషలేము సువార్త ప్రారంభం, రాజకీయ కేంద్రమైన రోములో సువార్త ముగింపు జరుగుతుంది. మరలా గమనించండి,
మత కేంద్రమైన యెరూషలేములో సువార్త ప్రారంభించబడి రాజకీయ కేంద్రమైన రోముతో సువార్త ముగింపు జరిగినట్టుగా ఈ అపోస్తల కార్యములో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. దాదాపుగా అపోస్తల కార్యములో 60 సంవత్సరాల చరిత్ర రాయబడి ఉంది. పేతురు, యోహాను, ఫిలిప్పు, పౌలు వారు యోధులుగా పరిచయం చేసినట్టుగా అపోస్తల కార్యాలను మనం చూస్తాం. మొదటి 9 అధ్యాయములు పేతురు పరిచర్య, 7 అధ్యాయంలో పేతురు పరిచర్య, 8 అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య అపోస్తల కార్యంలో, 9 అధ్యాయం నుండి 28 అధ్యాయం వరకు పౌలు చేసినటువంటి పరిచర్యల గురించి ఈ అపోస్తల కార్యము క్షుణ్ణంగా విషదపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎన్నో సంగతులు అపోస్తల కార్యం నుంచి ఉపద్గతం మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. కానీ ఇప్పుడు అంత సమయం మనకు లేదు కనుక ఈ విషయాన్ని నేను ఇక్కడ ఇంతటితో ఆపుతూ ఉన్నాను. చూశారు కదా వీడియోలో కరీంనగర్ జిల్లాలో ఏమేం మాటలు మాట్లాడుతున్నారో ఆ నాయకుడు. అలాంటి పరిస్థితి చూసినప్పుడు సామాన్యమైన క్రైస్తవ సమాజం, సాధారణమైనటువంటి పరిచయం చేస్తున్న సేవకులు, సువార్థికులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు, శారీరకంగా బలహీనముగా ఉన్నటువంటి వారు ఎంత భయభ్రాంతికి గురి చెంది కృంగిపోయిన వారుగా ఉంటున్నారో మనందరికీ విదితమే. అయితే మొదటి శతాబ్దంలో ఇలాంటి పరిస్థితులను ఎలాగున ఎదుర్కొంటూ వచ్చారో వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఇంకా నామాన్ని గురించి ప్రకటించకూడదని, ఆ నామాన్ని గురించి ప్రకటించడం వల్ల ప్రజలకు అది వ్యాప్తి చెందుతుందని, ఎలాగైనా ఈ నామాన్ని ప్రకటించకూడదు, ఇక ఈ నామాన్ని వ్యాప్తి చెందకుండా చేయాలని ఆనాటి నాయకులు, ఆనాటి ప్రభుత్వ నాయకులు బెదిరిస్తూ వచ్చారు. ఈనాడు కూడా మొదటి శతాబ్దంలో జరిగినటువంటి బెదిరింపులు ఈనాడు కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రత్యేకంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి విషయం ఇది. మరి ఆనాడు ఆ పరిస్థితులను ఎలాగునో మన పితరులు జయిస్తూ వచ్చారు, ఎలా ఎదుర్కొన్నారో మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తాం. రండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయము 29-30 వచనాలలో చూస్తే, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సువార్త క్రియలను, మహత్కార్యములను, సూచక్రియలను, మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అన్నటువంటి విధానంలో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకు ఈ విధానంలో ప్రార్థించవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది అని కనుక మనం గమనిస్తే, ఇది అపోస్తల కార్యం 4వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడింది. 27-28 వచనాలు కలిసి ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును, వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఏ రోజును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలీయుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. కాబట్టి చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, యేసుక్రీస్తుకు విరోధముగా, సువార్త ప్రకటించడానికి విరోధముగా, అది వ్యాప్తి చెందకుండా, ప్రజలలో ప్రబలకుండగా అణిచివేయడానికి ఆ దినాలలో ఉన్నటువంటి హేరోదు, ఆ దినాలలో ఉన్నటువంటి అధినేత గవర్నర్ పిలాతు వారు ఏకీభవించి అన్యజనులతోనూ ఇశ్రాయేలీయుల ప్రజలతోనూ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఎలాగైనా వారిని బెదిరించి దేవుని పరిచయం జరగకుండా ఆపాలని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి
రోమును పరిపాలిస్తున్నటువంటి వారు, రోములో ఉన్నటువంటి అధికారులు, ఆ దినాల్లో ఉన్న గవర్నర్ కూడా వారు చేసినటువంటి విధానం, ఆ మాటలే మనం 17వ అధ్యాయం 4వ అధ్యాయంలో 17-18 వచనాలు ముందుగా మనం చదువుతూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి బెదిరింపులకు భయపడక ఆనాటి క్రైస్తవములో ఉన్న పరిచయం చేస్తున్నటువంటి అపోస్తులు ఏ విధముగా దేని మీద ఆధారపడి పనిచేస్తూ వచ్చారో, ఈనాడు కూడా పరిచర్యలో ఉన్నటువంటి వారైనా, క్రీస్తును అంగీకరించిన వారైనా, విశ్వాసులైనా ఏ బెదిరింపులకు భయపడక దేవుని మీద ఆధారపడి మనం జీవించాలని, పరిచర్య చేయాలని ప్రభునామంలో ఒక సహోదరుడిగా విన్నవించుచున్నాను. మనందరము దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చూస్తే ఇలాంటి భయంకరమైన ప్రమాదములు మరొక పర్యాయము జరుగుతూ వచ్చినాయి. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, ఈకొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు, గ్రీకు దేశస్థులు విశ్వసించిరి, యేసుక్రీస్తు నమ్మారు. క్రీస్తు నామం వ్యాపిస్తుంది, ప్రకటింపబడుతుంది. ఆ పరిస్థితులు ఏం జరిగిందో చూడండి. అయితే అవిధేయులైన యూదులు జనులను పురుగొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. అంటే ప్రభుత్వ నాయకులైనా వచ్చు, మతోన్మాదులైనా వచ్చు, లేక సమాజంలో ఉన్నటువంటి అసూయ ద్వేషము కలిగినటువంటి మరి ప్రజలైనా కావచ్చు. దేవుని పనిని ఆటంకపరుస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, ఇలాంటి పరిస్థితుల్లో పని ఆటంకం జరగకూడదు, పని ఆపు చేయబడకూడదు. దేవుని సువార్త పరిచయం ఇంకా ప్రబలుతూ ఉండాలి. ఆ పనిలో మనము నిత్యము ఎల్లవేళలా నిమగ్నమై ఉండాలి. మరి ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు సంభవించినప్పుడు ఎలా చేయమంటారండి? ఎలా మేము జీవించగలం? ఈ కష్టాలలో, ఈ శ్రమలలో దేవుని నామాన్ని ఎలా ప్రకటించాలి? మాకు ఆధారం ఏంటి? మాకు ధైర్యం ఏంటి? మాకు ఎవరు భరోసా ఇస్తారు? మాకు ఎవరు సహాయపడతారు? సహకారం ఎవరు అందిస్తారు అని మనుషుల వైపు చూడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. మళ్ళీ నాటి పరిస్థితులలో వారు ఏం చేస్తూ వచ్చారో చూడండి. 3వ వచనం చూస్తే, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. ఎప్పుడైతే అలాంటి బెదిరింపులు భయపడకుండా దేవుని పని మీద, దేవుని మీద ఆధారపడి దేవుని పరిచయం చేస్తూ ఉంటామో, అలాంటి వారి ద్వారా దేవుడు అంటున్నాడు, సూచక్రియలు అద్భుతాలు జరిగించుకునేవాడిగా ఉన్నాడు. ఎవరు బెదిరిస్తున్నారో, ఎవరు భయపెడుతున్నారో, కలవరు పెడుతున్నారో వారికి లొంగక, వారి మాటలకు లోబడక, భయపడక, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో మనం దేవుని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే నిన్ను బెదిరిస్తున్నారో, ఎక్కడైతే నిన్ను కలవ పెడుతున్నారో, ఏ గ్రామమో, ఏ జిల్లానో, ఏ మండలమో, ఏ రాష్ట్రమో, భయపడని అవసరం లేదు. అదే స్థలంలో నువ్వు దేవుని మీద ఆధారపడి నిలకడగా ఉన్నట్లయితే అదే స్థలంలో నీ ద్వారా దేవుడు సూచక్రియలు అద్భుతాలు జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏ పరిస్థితి కూడా మనం భయపడబడిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ విషయంలో ఒక సాక్ష్యం ఉంది. ఎందరి జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా ఇలాంటి సాక్ష్యాలు ఉండొచ్చు. నేను ఒక సహోదరుని ఎరుగుదును. కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచెర్ల అనే గ్రామంలో అతని మీద ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు వచ్చినాయి సంఘంలో నుండి. చివరికి మందిరానికి తాళం కూడా వేస్తూ వచ్చినారు. అయినా అతను భయపడలేదు. ఆ కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు మందిరం ముందు వీధి లైట్లలో జరిగిస్తూ వచ్చినాడు. ఎవరి బెదిరింపులకు భయపడలేదు. ఆ తర్వాత ఎవరైతే ఆటంకపరుస్తూ వచ్చారో వారే నందిగామలో ఉన్నటువంటి సంఘానికి సమాచారం తెలియపరిచాడు. వాడు మా ఊర్లో నుండి పోవడం లేదు, మీరు ఏదో ఒకటి చేసి పంపించేసేయండి అని.
ఊరి మొత్తం ఒకటైపోతూ వచ్చినారు. సహవాస పెద్దలు, నాయకులు కూడా వచ్చి ఆమె నువ్వు ఉంటే వద్దంటుంది, నిన్ను వద్దంటుంది కనుక నువ్వు మానుకు అన్నారు. అప్పుడు నాకు లెటర్ కూడా ఉంది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యంలో ఆ సహోదరుడి దగ్గర లెటర్ కూడా ఉంది. సేవకుడిగా సిఫారసు చేసి అథారిటీగా సంఘానికి పంపబడినటువంటి లెటర్ కూడా ఉంది. అయితే ఆ సహోదరుడు ఇలాంటి సంఘంలో విభేదాలు, గొడవలు ఏం పెట్టుకోలేదు అని తెలిసింది. సైలెంట్గా నందిగామ నుండి వచ్చిన నాయకులు, అధికారులు కూడా ఆ మానుకోమంటుంది కనుక మానుకో అనలేదు. ఒకవేళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనలో ఏదైనా తేడా వస్తే రాష్ట్రపతి పాలన పెడతారు. కాబట్టి తేడా వస్తే అవసరం లేదు, నీవు నందిగామకు రా, నీ ఒక్కదానికి ఆటంకం ఉంది అనలేదు. లేదంటే ఆ సేవకుడికి వేరే లెటర్ ఇచ్చి వేరే సంఘాన్ని కూడా పంపలేదు. ఉన్న పలంగా మానుకోమన్నారు. అతను ఏం భయపడలేదు, అక్కడే ఉండిపోయినాడు. ఇల్లు కూడా ఖాళీ చేయలేదు. ఊరు మొత్తం ఒకటైపోయి అతని ఇంట్లో, ఏ ఊర్లో ఇంట్లో ఎవరు అద్దెకి ఇవ్వకూడదని అలాంటి పన్నాకులు కూడా ఎన్నో పండుతూ వచ్చారు. 5 పిల్లలతో ఆ సేవకుడు ఆ ఇల్లు ఈ ఇల్లు అడిగి సామాన్లు మార్చి ఇల్లు అద్దెకిచ్చిన వారిని బెదిరించి, అయ్యా ఇల్లు ఖాళీ చేయయ్యా, మా ఇల్లు మీకు ఇవ్వలేమని చెప్పి ఎన్ని అభియోగాలు చేస్తూ వచ్చారో, ఎంతగా కంకణం కట్టుకుంటూ వచ్చారో. అయినా సేవకుడు ఆ బెదిరింపులకు భయపడక నిలబడి ఎలాగో దేవుని పరిచర్య కొనసాగిస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదు, ఎవరైతే ఆ సేవకుడి మీద అబండాలు వేసి ఊరు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తూ వచ్చారో ఆ వ్యక్తి చివరికి మంచం ఎక్కి మరణమైపోయింది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఆ సేవకుడు సరైన సేవకుడని ఆలోచన చేస్తూ వచ్చారు. ప్రియులారా గమనించండి, అంత మాత్రాన ఆ సేవకుడు భయపడలేదు, దేవుని పరిచయం కొనసాగిస్తూ వచ్చాడు. తర్వాత వేరే ఊరికి వెళ్ళాడు, అదే ఊరిలో అద్దెకుండి సేవ వేరే ఊరిలో ప్రారంభించే దేవుని సేవ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా అపోస్తులు అలాంటి బెదిరింపులకు భయపడక దేవుని మీద ఆధారపడి అక్కడే ఉండి సేవ చేస్తుంటే దేవుడి వారి ద్వారా సూచక్రియలు, అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. కనుక కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సేవకులారా, పరిచారకులారా, సువార్థికులారా, మీరు భయపడకుండా దేవుని మీద ఆధారపడి సేవ చేయండి. దేవుని మీద ఆధారపడి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సువార్థికులు, సేవకులు, జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు దేవుని పరిచయం చేయండి. దేవుని మీద ఆధారపడి దేవుడి మీ ద్వారా సూచక్రియలు, అద్భుతాలు చేయించేవాడిగా ఉన్నాడు. ఆనాడు అపోస్తుల మీదకి ఇలాంటివి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి బెదిరిస్తున్నప్పుడు ప్రకటించొద్దండి నామాన్ని గుర్చని చెప్పినప్పుడు ఆనాటి అపోస్తులు ఏం చేస్తూ వచ్చారో మరలా మన పాఠం దగ్గర రండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 19వ వచనంలో 20వ వచనంలో ఇలా రాస్తూ వచ్చారు. 21వ వచనం వరకు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. 21 ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహింపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమేమని కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఎన్ని బెదిరించినా బెదిరింపులకు భయపడన అవసరం లేదు. దేవుని పరిచయం చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఇలాంటి అనుభవమే అపోస్తుల కార్యములో ఇక్కడ పేతురు యోహానికి తారసపడినట్లే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు కూడా తారసపడుతూ వచ్చింది. చూడండి, ఆ మాటలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి దేవుని వాక్యం చూస్తే 35 నుండి 37 వచనాల వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 35 నుండి, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను బెదిరించి విడుదల చేయమని చెప్పుటకు భటులను పంపించిరి. 36వ చెరసాలలో నాయకుడు మాటలు పౌలులకు తెలిపి
మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపినారని కనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు 37 వారు న్యాయపు విచారణ చేయకయే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పిరి. కాబట్టి ఆ దినాల్లో పౌలు చేస్తున్న పరిచర్య, శీల చేస్తున్న పరిచర్యను ఆటంకపరుస్తూ వచ్చారు. ఎలాంటి ఆటంకాలు జరుగుతూ వచ్చాయో 19-20 వచనాల్లో మనం చూస్తే, ఆమె యజమానులు తమ లాభ సమతం పోయినని చూచి పౌలుని శీలను పట్టుకొని గ్రామ చావడిలోనికి అధికారుల ఎదుగు వాళ్ళు ఈడ్చుకొని పోయిరి. ఇలాంటి వారి గ్రామాల్లో, సంఘాల్లో, మండలంలో, జిల్లాలో ఉండినా భయపడని అవసరం లేదు. వారి అరాచకాలకు అడ్డుబండ వేస్తూ వచ్చాడు పౌలు శీలని. వారి సంపాదనకు, వాళ్ళ లాభానికి నష్టం కలిగిస్తూ వచ్చాడని, ప్రజల్ని మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు, అది తప్పు అని పౌలు ఖండిస్తూ వచ్చాడు. ఆ దినాలలో పౌలు చేసింది నేరమని చిత్రీకరించి అభియోగం చేసి ఆయన సేవను చేయకుండా చెరసాలలో వేయించి చిత్రహింసలు పెడుతున్నటువంటి దినాలు అవి. అయితే పరిస్థితి ఏమి? 20 వచనం, అంతటా న్యాయాధిపతులు యుద్ధకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండిరి. కాబట్టి ఈ దినాల్లో కూడా క్రైస్తవులు ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఆ దినాల్లో ఈ మనుషులు యూదులై ఉండిరి. ఈ దినాల్లో క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, మన దేశానికి చెందిన వారు కాదు, వేరే దేశం నుంచి వచ్చిన వారు అని ఎన్నో రకాల అభియోగం చేస్తుంటున్నారు. నిరాధారమైనటువంటి ప్రకటనలు చేస్తుంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ఇలాంటి పరిస్థితులలో భయపడిన అవసరం లేదు. సువార్థికులైన, సేవకులైన వారందరికీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా మనం దేవుని పని చేయవలసిన వారం ఏంటున్నాం. కాబట్టి చూడండి 21వ వచనంలో, రోమీలమైన మేము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడనిది ఆచారము ప్రచురించుచు మన పట్టణపు గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు 23 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. కాబట్టి రోములో ఉన్నప్పుడు ప్రేమైనటువంటి వారులారా, పౌలు శీల ఉపయోగించినటువంటి ఆ రోము యొక్క అధికారాన్ని, రాజ్యాంగాన్ని వారు ఉపయోగించినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం కూడా భారతదేశంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, భారత రాజ్యాంగంలో బిల్లులు, పన్నులు కడతా ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని లోబడి జీవిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, భారతదేశంలో మనం పౌరులుగా ఉంటున్నాం. పౌలు అంటున్నాడు, మేము రోమ వారసత్వం కలిగిన వారము, రోమ పౌరసత్వం కలిగిన వారము, రోమ పౌరసత్వం కలిగిన మా విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని పౌలు ఖండించినటువంటి అనుభవాలు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా భారతదేశంలో ఉన్నాం, భారతీయులమే, భారతదేశపు పౌరసత్వం కలిగిన వారమే. కనుక మనం ఎక్కడి నుండో వచ్చినటువంటి వారం కాదు, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వారము. మానవరీత్య కాదు, ఆధ్యాత్మిక విషయంలో మనసు మార్చుకొని దైవత్వాన్ని అవలంబించిన వారముగా ఉంటున్నాం. అంత మాత్రాన మన పౌరసత్వం ఏమాత్రము కోల్పోయిన వారం కాము. మనసు మార్చుకున్నాం, మనసులో మారలేదు. చెడు స్వభావాన్ని మార్చుకున్నాం, దుష్ట లక్షణాలు మార్చుకున్నాం. అంత మాత్రమే కాదు, అవలక్షణాలను అవలంబిస్తున్నాం. ప్రేమిన వారులారా, అంతే తప్ప మనము ఏమీ మార్చుకోలేదు. మనం భారతదేశంలో భారతీయులం, భారతదేశపు పౌరసత్వం కలిగినటువంటి వారం. కాబట్టి ఆనాడు పౌలు శీల ఎలా భయపడలేదో, ఈనాడు మనం కూడా భయపడకుండా దేవుని పరిచర్య చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, మేము రోమ వారసత్వం కలిగిన వారము, రోమ పౌరసత్వంలో రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా ఎందుకు ఇలా మమ్మల్ని రహస్యంగా బాహాటంగా శిక్షించి
రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటున్నారనే రాజ్యాంగము పౌరసత్వాన్ని ఎత్తి మాట్లాడినప్పుడు ఆనాటి అధికారులు పౌలు మాటలకు భయపడుతొచ్చారు. చూడండి, ఆ మాటలు చూస్తే 8వ వచనంలో రాయబడింది. అపొస్తలుల కార్యం 16:38 వచనం. ఆ భటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొనిరి. కాబట్టి రోమ పౌరసత్వం కలిగిన వారం, రోమ వారసత్వం కలిగిన వారం, రోమ సిటిజన్షిప్ కలిగిన వారం అని ఎప్పుడైతే పౌలు శీలాలు మాట్లాడుతూ వచ్చారో నాయకుల అధికారులు సైతం భయాన్ని కలిగింది వారికి. అయ్యో, మనం ఈ రోమా పౌరసత్వం కలిగిన వారికి ఇలా అన్యాయం చేస్తూ వచ్చామని భయపడుతూ వారు తీసుకొచ్చి రహస్యంగా మీరు వెళ్ళిపోండి అని వారిని చెరసాలలో నుండి విడిపించినటువంటి అనుభవాలు ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రేమ సోదరి సోదరుడా, మనము కూడా ఎవరికి భయపడని అవసరం లేదు. భారతదేశపు పౌరసత్వం కలిగినటువంటి వారం, భారత రాజ్యాంగానికి లోబడి జీవిస్తున్నటువంటి వారం, భారత రాజ్యాంగంలో యథేచ్ఛగా ఎవరికైనా ఎవరినైనా ప్రకటించుకోవచ్చు, ఎవరు ఏ నామాన్నైనా విశ్వసించవచ్చు, ఎవరినైనా స్వీకరించవచ్చని రాజ్యాంగం యొక్క విధి విధానంలోనే మనము జీవిస్తుంటున్నాం. అలా అనుకున్నప్పుడు రాజ్యాంగము రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి బుద్ధిజాన్ని స్వీకరించినప్పుడు ఎవరు ఎటువంటి అభియోగాలు చేయలేదు కదా. ఈనాడు ఎందుకు క్రైస్తవుల మీద ఇలాంటి అభియోగాలు, భౌతికమైన దాడులు, బెదిరింపులు? జాగ్రత్త, నువ్వెవరమైనా జీవము గల దేవుని చేతిలో పడుతున్నావు. నీ అధికారాలు, నీ నాయకులు నిన్నేం చేయలేరు. జీవము గల దేవుని చేతిలో పడితే నేను ఎవడు తప్పించలేరు. ఆ కరీంనగర్లో ఉన్నటువంటి ఆ నాయకుడికి ఈ వీడియో చేరేదాకా షేర్ చేస్తూ రావాల్సిందిగా క్రైస్తవ సహోదరులకు చేతులు జోడించి విన్నవిస్తూ ఉంటున్నాను. ఆ నాయకుడి బెదిరింపులకు ఎవరు భయపడని అవసరం లేదని ఒక సేవకుడిగా, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి సహోదరుడిగా ఈ మాటలు నా హృదయం నుంచి విడిన ధైర్యముతో ఈ మాటలు మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ధైర్యంతో వాక్యాన్ని బోధించమని చెప్తున్నాడు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యం కలిగి నువ్వు వాక్య పరిచయం చేసేటప్పుడు, ప్రభు పని చేసేటప్పుడు, ఏ స్థలంలో బెదిరింపులను ఆ స్థలంలోనే ఆ నాయకులు నీ వశం అవుతారు. దేవుడు నీ ద్వారా సూచక్రియలు, అద్భుతాలు అదే ప్రదేశంలో జరిగిస్తాడు. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎన్నడూ కూడా భయపడని అవసరం లేదు. ప్రేమ సహోదరులారా, మిత్రులారా, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సేవకులు, స్వార్థకులు, పరిచారకులు, విశ్వాసులందరికీ ప్రభు పేరట ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ధైర్యంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఏ బెదిరింపులకు భయపడవలసిన వారంగా లేవు. మనం ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి 2వ దినవృత్తాంత గ్రంథం 17:7 సెలవిస్తూ ఉంది సత్యవేద గ్రంథం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎవరైతే దేవుని కొరకై ధైర్యంగా నిలబడతారో అదే స్థలంలో దేవుడు సూచక్రియలు, అద్భుతాలు చేస్తాడు. ఎన్ని ఆటంకాలు, అడ్డుబండలు ఉన్నప్పటికీ మనం భయపడని అవసరం లేదు. దేవుని పనిలో శరవేగంగా ముందుకు దూసుకొని వెళ్ళవలసిన వారం వింటున్నాం. అలా భయపడుతున్న వారందరి విషయంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి విషయంలో, భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరి నిమిత్తమై ప్రభు వారిని ధైర్యపరిచి కాపాడి నశించిపోతున్న ఆత్మల కొరకై పరిచయం చేసి ఒకరోజు వారిని బలానమ్మకమైన దాసులను పిలిపించి నిత్య రాజ్యంలో ఉండేదాని కొరకై, ప్రభు అందరినీ బలపరిచి ధైర్యపరచడం కొరకై, ప్రభు పనిలో మీరు ముందుకు సాగడానికి కొరకై ఒక సహోదరిగా, సేవకుడిగా ఈ మాటలు విన్నవించుండగా చిత్తగించుడి.
ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ మాటలు అయితే విన్నారో వారిలో కార్యం చేయండి. ఎవరైతే క్రైస్తవానికి వ్యతిరేకంగా నాయకులు ఉంటున్నారో ప్రభా, మరి కరీంనగర్లో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ వారందరితో మీరు మాట్లాడండి. వారి మంచి మనసు దయచేయండి. సమాధానకరమైన మనసు వారికి అనుగ్రహించండి. క్రైస్తవం ద్వారా ఎలాంటి నష్టము భారత రాజ్యాంగానికి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఎలాంటి లా అండ్ ఆర్డర్ కానీ, మరి మత సామరస్యానికి దెబ్బతీసేదిగా లేదని వారు గ్రహించినట్లుగా సహాయం చేస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నాం. క్రైస్తవం ద్వారా భారతదేశానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రహించినట్లుగా వారి మనోనేత్రాన్ని వెలిగించి వారికి కూడా సరైన గ్రహింపించి రక్షణ మారు మనసు కలిగించి క్రైస్తవులతో మమేకమై మత కల్లోలం లేని రాజ్యముగా భారత రాజ్యాంగము, భారతదేశము ఉజ్వల భవిష్యత్తు కలిగి ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు కలిగి జీవించినట్లుగా సహాయం చేస్తూ రావాల్సిన వేడుకొనిచున్నాం. భారతదేశం తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వారి క్యాబినెట్ మంత్రుల విషయం కానీ, భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, వారి క్యాబినెట్ మంత్రులు అందరి విషయము కానీ, వారి పరిపాలనకు ఎలాంటి భంగం వాటిల్లకుండా, వారి ప్రయాణాలకు, వారు చేస్తున్నటువంటి పరిపాలనకు క్షేమకరంగా ఉండినట్లుగా వారందరూ కూడా ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యములతో, భోగభాగ్యములతో భారతదేశ ప్రజలకు సమగ్రవంతమైన పరిపాలన చేయగలిగినట్లుగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, స్వార్థికులు, వర్తమానికులు దేవుని పరిచర్యలో సమగ్రవంతంగా కొనసాగించినట్లుగా ధైర్యంతో నింపి సహాయం చేస్తురాల్సిన వేడుకొనొచ్చు వందనములు చెల్లిస్తూ మనము యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములు. మరి సేవకులందరూ ధైర్యం కలిగి ఈ పరిచయం కొనసాగించాలి. నాయకులందరికీ మంచి మనసు దేవుడిస్తాడు. భారతదేశము పరిపాలన, రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు, మరి ప్రతి రాష్ట్రము ఈ సంవత్సరము, ఈ 5 ఏళ్ల పరిపాలనలో శస్యశ్యామలముగా ఉండాలని క్రైస్తవులను మనందరము ప్రార్థన చేస్తాం. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలకు ఎలాంటి నష్టము లేకుండా భారతదేశము మరి ప్రపంచ దేశాలకు మాదిరిగా ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉజ్వల భవిష్యత్తులో కొనసాగుతుంది, అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని అనేకులు తెలుసుకున్నట్లుగా సేవకులందరూ, పరిచారకులు, సంఘంలో ఉన్న ప్రతి నాయకులు ప్రార్థించాలని, భారత రాజ్యాంగం పట్ల మరి భారతదేశంలో ఉన్న నాయకులందరినీ మనం గౌరవిస్తూ బైబిల్ చెప్పినటువంటి వాక్యం యొక్క సత్యములో మనందరం ముందుకు సాగుతూ దేవుని పరిచయంలో కొనసాగాలని ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.